అఖండ భారతదేశంలో ఎందరో కారణ జన్ములు సమాజ స్థితిగతులలో ఆలోచనాత్మక ఆచరణాత్మక మార్పులకు కారణమయ్యారు. విదేశీ దాడులకు అతలాకుతలమైన హిందూ ధర్మం సామాన్య ప్రజలకు అంతు చిక్కని అయోమయంలో ఉన్న సమయంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ భేదాలను వ్యతిరేకించి హిందూ సమాజాన్ని ఒక తాటిపై తేవటానికి అవతరించారు. వీరశైవ ధర్మ స్ఫూర్తి ప్రదాత, విశ్వయోగిగా, క్రాంతియోగిగా పిలువబడుతున్న బసవಣ್ణ అవతరించారు. బుద్ధో జినేంద్ర గోరక్షక తిరువళ్ళువరస్తథా నాయన్మారాల వారాశ్చ కంబశ్చ బసవేశ్వర అంటూ వారిని మనం నిత్యం ఏకాత్మత స్తోత్రంలో స్మరిస్తూనే ఉన్నాం. 12వ శతాబ్దంలో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భాగేవాడి అనే గ్రామంలో గ్రామాధికారి అయిన మండెన మాదిరాజు మాతాంబిక దంపతులకు వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆంగ్ల కాలమానం ప్రకారం 1134వ సంవత్సరం మార్చి 30వ తేదీన జన్మించారు. పుట్టిన నాటి నుంచే అలౌకిక సమాధి స్థితిలో ఉండేవారు. ఇది గమనించిన శివగురువు అప్పుడే వారికి ఇష్టలింగ ధారణ కావించారు. 5 సంవత్సరాల వయసులో అక్షరాభ్యాసం అవగానే ఆయనలోని తార్కిక శక్తి ప్రజ్వరిల్లింది. ఆయన వేసే ప్రశ్నలకు పెద్దలు సైతం అప్రతిభులై ఆనందించేవారట. బసవన్నకు 8వ ఏటనే తండ్రి ఉపనయనం చేయాలనుకుంటే ఆ క్రతువును మధ్యలోనే ఆపించి తాను కర్మబంధనములను త్రెంచుటకై జన్మించానని, ఉపనయనము చేయవద్దని చెప్పి తల్లిదండ్రులను వదిలి కూడల సంగమ అనే పుణ్యక్షేత్రం చేరి అక్కడున్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించారు. దానితో ఆయన తండ్రి శివగురువైన జాతవేద మహామునిని ఆశ్రయిస్తే ఆయన బసవేశ్వరుడిని కూడల సంగమ క్షేత్రంలోని తన ఆశ్రమంలో విద్యార్థిగా స్వీకరించారు. అది మొదలు బసవేశుని జ్ఞానయజ్ఞం ఆయన జీవిత చరమాంతం వరకు కొనసాగింది. ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి శాస్త్రాధ్యయనం, కన్నడ, సంస్కృత భాషాధ్యయనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఆధ్యాత్మిక మార్గాన్వేషి అయి ఉపదేశ సత్సంగాలు జరుపుతున్న బసవేశ్వరుని కీర్తి యావద్ రాజ్యము వ్యాపించింది. వివాహం పట్ల విముఖుడై ఉన్న బసవేశ్వరునికి జాతవేదముని కర్తవ్య బోధన చేశారు. క్షీణిస్తున్న వీరశైవ మతాభివృద్ధికి, సామాన్య ప్రజలకు తత్వజ్ఞాన బోధకు దేవుడిచ్చిన అవకాశమని నిర్ణయించుకొని బలదేవుని కూతురు గంగాంబికను వివాహమాడి బిజ్జలదేవ మహారాజు రాజధాని అయిన కళ్యాణ కటకం చేరారు. అక్కడ కోశాధికారిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఏ పదవిలో ఉన్నా తన తత్వజ్ఞాన బోధన, ఆధ్యాత్మిక సాధన వదలని కర్మయోగిగా జీవితాన్ని గడిపారు. కూడల సంగమేశ్వర అనే మకుటంతో బసవ శరణాలు అనే పేరుగల ద్విపదల ద్వారా తన సందేశాలని సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళ పదాలతో కన్నడ భాషలో ప్రవచించారు. హిందూ సమాజాన్ని ఒకతాటిపైకి తెచ్చారు. ఆయన ఏది చెప్పారో అది ఆచరించి చూపారు. ఆ కాలంలోనే సామాజిక సమరసత సాధించిన ఒక సౌజన్యమూర్తి. శైవ సాంప్రదాయానికి కొత్త ఊపిరిలూదిన వారు బసవేశ్వరుడు. ఆయన ఆధ్యాత్మిక రంగంలో సాధించిన విజయం ఒక ఎత్తు అయితే, కన్నడ భాషా చరిత్రలో ఆయన బసవ శరణాల పాత్ర మరొక ఎత్తు. అయితే బసవేశ్వరుడు ఈ మార్పులు అంత సులభంగా సాధించలేదు. అన్ని సమాజాలలో లాగానే ఆ సమయంలో కూడా ఛాందసవాదుల పట్ల ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకోసం పదవులను కూడా వదులుకున్నారు. బసవేశ్వరుడిని నందీశ్వరుడి అవతారంగా భావిస్తారు. వారి జీవిత చరిత్రను గ్రంథస్థం చేసిన తొలి వ్యక్తి తెలుగువాడైన భీమకవి. ఆయన రచనల ఆధారంగా మిగతా కవులు బసవేశ్వరుడి జీవితాన్ని పురాణాలుగా రాశారు. ఆయన ప్రభావంతోనే పోల్కురి సోమనాథుడు పలు విశేష రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైనది మొట్టమొదటి దేశీ పురాణం బసవ పురాణమే. అందులో వారు బసవేశ్వరుడిని రెండో శంకరుడు అంటూ కొనియాడారు. వ్యక్తుల జీవితాలను, సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవన్న తన సొంత ఒరవడిలో కొత్త ధర్మాన్ని సృష్టించారు. అదే లింగాయత్ ధర్మం. ఇలా సమాజ నిర్మాణంలో బసవేశ్వరుడి నాయకత్వం ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా స్ఫూర్తినిస్తూనే ఉంది.